నమస్తే. పరిగి వేదికగా జనహిత పాదయాత్ర మొదలైంది. మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఖానాపూర్ దాకా 4 రోజుల పాటు ఉండే అవకాశం కనబడుతున్నది. పిసిసి అధ్యక్షుడు, మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు ఎట్లా చూస్తారు ఈ జనహిత పాదయాత్రను చూస్తే ఏమనిపిస్తుంది? రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీరు 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతులను, నిరుపేదలను, అదేవిధంగా నిరుద్యోగులను అందరి బాధ తెలుసుకున్న తర్వాత యావత్ భారతదేశంలో ఏ నాయకుడు కూడా కులగన జరగాలని చెప్పలే. ఆయన ఏమన్నాడు, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారు. జితనా హిస్సేదారీ ఉత్తి బాగిదా అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ రిజర్వేషన్ అన్నాడా లేదా? అంటే ఆయన ఆలోచనను చూసి మొన్న తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో శాసనసభ్యులు గెలిచారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కావడంతో కాకముందే చెప్పిండు 42% రిజర్వేషన్ ఇస్తాని. ఎక్కడ కామారెడ్డి బహిరంగ సభలో సిద్ధరామయ్య సమక్షంలో చెప్పాడు, దాన్ని పూర్తి చేసి అది పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు. దానివల్ల ఇవాళ ఆ స్పందన కనిపిస్తుంది. ఇవాళ మీనాక్షి నటరాజన్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రకు దాని స్పందన అదే కనిపిస్తుంది. కాంగ్రెస్ కేవలం ఓట్ల కోసము, సీట్ల కోసము, స్థానిక ఎన్నికలను ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ పాదయాత్ర ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు అంటేనే ఉంటుంది. అప్పుడు శాతగానోడు ఏదన్నా అంటాడా ఇట్లా కూర్చొని మేము శాతం అవుతుంది. రేపు పార్లమెంట్లో 9th షెడ్యూల్ నుంచి 50% పెంచడానికి కంకణం కట్టుకున్నటువంటి రాహుల్ గాంధీకి ఇదే ఆయన చేస్తాడనే నమ్మికతో రైతులు, నిరుపేదలు, బడుగు బలైన వర్గాల వారందరూ కూడా రావడం జరిగింది. 72 గంటల కవిత దీక్షను ఎట్లా చూస్తారు? బీసీల కోసం 72 గంటల దీక్ష చేస్తున్నది కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల వాళ్ళు కూడా సకల జనుల సర్వే చేసిండ్రు. ఎందుకు బయట లేదంటే అప్పుడు సంఖ్య చూసిండ్రు, మా సంఖ్య ఎక్కువ ఉన్నది, అబ్బో ఇది పెడితేవా మా దుకాణం బంద్ అవుతుంది అనుకున్నారు. వాళ్ళు పెట్టలే. ఇప్పుడేమో బీసీ 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 అంటున్నారు. కేవలం వాళ్ళు మాటల వరకే. ఇకపోతే నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి 11 ఏళ్ళు, నేను 3 సార్లు కలిసిన ఆయన. 84 మంది ఎంపీలను కలిసిన. వి కమ్ టు ది పవర్. మేము అడిగినాం, అయ్యా మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఎక్కువ ఏది బడ్జెట్ పెట్టాలి, ఎక్కువ సెపరేట్ మినిస్ట్రీ అన్న పెట్టలే, కులగన చేయమన్నా చేయలే, క్రిమిలైర్ ఎత్తేయమన్నా ఎత్తేయలే. కానీ రాహుల్ గాంధీ అగ్రకుటాల్లో పుట్టిన ఇందిరాగాంధీ మనవడుగా ఇవాళ 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు, చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. భార్య సావిత్రి పూలే తోడుగా చదువు నేర్పించిండు. అదే అడుగుజాడల్లో మా రాహుల్ గాంధీ 21st సెంచరీలో ఇవాళ ఆయనకు కూడా ఆలోచన వచ్చింది. అందుగురించి ఆయన పేరే ఏం పేరు పెట్టిన, అభినవ పూలే. అభినవ పూలే అంటే ఎవరు? రాహుల్ గాంధీ అనే పేరు తెచ్చుకున్నాడు. దానికే మా సంఖ్యలో బడుగు బలైన వర్గాల వారు అందరు ఎక్కువ వచ్చిండ్రు. ఇది ఎలక్షన్ కాదు, ఎలక్షన్ రేపు జరుగుతుందని కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు జనరల్గా పాదయాత్ర చేయరు, ప్రతిపక్షం చేస్తుంది. కానీ మీరు అధికారంలో ఉండి పాదయాత్ర చేస్తున్నారు అంటే చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు 2500 తులం బంగారం అడిగితే ఏం చెప్తారు ప్రజలు? 2500 ఒకటి మిగిలింది, మిగతా బస్ ఫ్రీ చేసిన లేదా? ఆ బీజేపీ ఆయన అంటుండు, ఏం చేసిండ్రు అంటే ఎవరైనా ఇంటికి పోయి అడుగుర్రి, ఏం చెప్తున్నావు రా భయ్, నా బిడ్డ దానికి 4 సార్లు వచ్చిన బస్సులు నువ్వేంద్ర అంటారు. ఇంకో ఆమెను అడిగితే మేము 200 కరెంట్ ఇచ్చినాం, ఫ్రీ ఇచ్చిండ్రు, అన్ని మేము చేస్తున్నాము, 50-60 ఉద్యోగాలు ఇచ్చినాం, ఆఖరుకు రైతుల రుణమాఫీ కూడా చేసినాం. ఇవన్నీ నువ్వు అన్నది అదే. ఎందుకంటే బంగారం ధర 1,00,000 అయింది. అది కొద్దిగా డౌట్. ఇస్తారా ఎగ్గొడతారా అది నేను చెప్పలేను. కానీ 2500 ఇచ్చేదానికి నేను పట్టుబడతా. మా అక్కలు చెల్లెళ్ళు మొన్న బోనాలు ఎత్తుకొని అడిగిర్రు, అన్నా అందరికి చేస్తున్నారు రైతులు, మా సంగతి ఎప్పుడంటే అమ్మ నువ్వు బోనం ఎత్తుకున్నావు కదా, నేను తప్పనిసరిగా రేవంత్ రెడ్డికి చెప్పి చేయిస్తా అని చెప్పిన. దానికి పట్టుదలతో ఉన్నా. నేను ఏమంటున్నా అంటే ఈ జనం పైసలు ఇస్తే వచ్చింది కాదు, బస్సులు పెడితే వచ్చింది కాదు, ఎవరికి వాళ్ళే వచ్చిండ్రు. అరే మా మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు,
పిసిసి అధ్యక్షుడైన ఒక బడుగు బలైన వర్గాల వాడు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుందని ఇంతమంది వచ్చిండ్రు. ఎన్నికలు ఇప్పుడు లేవు. రేపు జరగబోయే లోకల్ బాడీలో మా సర్పంచులు మండల అధ్యక్షులు అందరు గెలవడానికి ఈ ఊపు వచ్చింది. ఎవరికి ఇచ్చినా ఇవాళ గ్యారెంటీ నిలబడుతున్నా అంటే ఇక అదే ఈసారి బీసీ రాజ్యం వస్తుందిరా నాయన అని అందరు మాకు ఓట్లు వేస్తారు. ఎవరైతే కళలు కంటున్నారు చూడు, మొన్నటిదానిక ఏడా ఫామ్ హౌస్లో వండుకున్నారు. ఏది సెక్రటరియట్ కట్టించురు రానియలే, ప్రగతి భవన్ కట్టించురు రాలే. కానీ ఇలా మా పిసిసి మా ముఖ్యమంత్రి రావడంతో ఆ గేట్లన్నీ కూలగొట్టిన అందరు పోతున్నారా లేదా? ఇలా సెక్రటరియట్ ఎవడు పడితే అందరు పనుల గురించి వస్తున్నారా లేదా? అప్పుడు అడిగేటోడే లేడు మమ్మల్ని. అందుగురించి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని తప్పులను సరిదిద్దుకొని, అంతేగాని రోజు మా మీద పోయి మా వెనకాల రాహుల్ గాంధీ ఉన్నాడు, మా వెనకాల సోనియా గాంధీ ఉన్నాడు, మా వెనక ప్రియాంక గాంధీ, మా వెనక మల్లికార్జునుడు. బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. అందులో ఎవరు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన చేసిన అనుభవం ఆయన పూలే అయిండు. ఆయన అడుగుజాడల్లో మేమందరం నడుస్తాం. తెలంగాణ తర్వాత కూడా యావత్ భారతదేశంలో పార్లమెంట్లో బిల్లు పెడితే 9th షెడ్యూల్ నుంచి 50% పెంచడానికి ప్రయత్నం చేస్తున్న మా రాహుల్ గాంధీకి మేము మద్దతు ఇస్తాం. తప్పనిసరిగా తెలంగాణ లాగానే అన్ని రాష్ట్రాలలో కులగన జరిగి తీరుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జనాల నుంచి జనహిత పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు వి హనుమంతరావు చెప్తున్నాడు. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేస్తూ వస్తున్నాం. 2500 కావచ్చు, తులం బంగారం కావచ్చు, భవిష్యత్తులో అవి కూడా నెరవేరుస్తాం. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. జనహిత పాదయాత్ర సక్సెస్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఖచ్చితంగా 6 గ్యారెంటీలతో పాటు భవిష్యత్తులో అధికారంలోకి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నట్టు హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.